అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. వెండి ధరలో ఆల్ టైమ్ రికార్డు మాత్రం మోగిస్తున్నాయి. ఈసారి దసరా సీజన్లో బంగారం వెండి కలిసి వస్తుంది. కొనుక్కోవాలనుకునే వాళ్ళకి జీఎస్టీ రేట్లు తగ్గినాయి కాబట్టి ఆశలు పెంచుకున్న వాళ్ళకి అడి ఆశలు అవుతున్నాయి. ఎందుకు ఈ స్థాయిలో వెండి ధరలు పెరుగుతున్నాయి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. ప్రశాంత్ గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి సార్ ఈ వెండి ధరలో లాస్ట్ 3-4 డేస్ చూస్తే ఈ 1 డేలోనే 7,000 పెరిగిందని చెప్పని మార్కెట్ చూపిస్తుంది. ఈ స్థాయిలో వెండి పరుగులు పెట్టడానికి రీజన్ ఏంటి? అవునండి, మనం లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి గోల్డ్ వైపే ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఎందుకంటే గోల్డ్ కూడా ప్రతి ఏడు పెరుగుతూ పోతుంది. లాస్ట్ 1 year లో చూస్తే దాదాపు 45% గ్రోత్ ఉంది. కానీ సైలెంట్గా నేను కూడా నీకంటే ఎక్కువ ఎదుగుతాను అన్నట్టు సిల్వర్ కాస్త 50% దగ్గర గ్రోత్ వచ్చిందండి. అంటే 1 year స్పాన్లో 45-50% గ్రోత్ అనేది అబ్నార్మల్ గ్రోత్ అండి. ఏ సేఫ్ హ్యావెన్స్ లో కూడా ఇంత పెద్ద గ్రోత్ ఉండదు. సో సిల్వర్ అనేది గోల్డ్ కంటే కొంచెం డిఫరెంట్ రీజన్స్ అండి. మనం గోల్డ్ గురించి చాలా అనాలిసిస్ చేసాము. సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి, తర్వాత దేశీయంగా కూడా డాలర్ వాల్యూ పడిపోతుంది. గోల్డ్ ఇస్ ద సెకండ్ బెస్ట్ కరెన్సీ ఇన్ ద వరల్డ్ అనేది డిస్కస్ చేసాం. బట్ సిల్వర్ అనేది ఇట్స్ సైలెంట్ గ్రోత్ అండి. సిల్వర్ గ్రోత్ కి వచ్చేసి లాస్ట్ 2-3 years లో మీరు చూస్తే సిల్వర్ ఈజ్ అన్ ఇండస్ట్రియల్ డిమాండెడ్ ఐటమ్. అన్లైక్ గోల్డ్, సిల్వర్ లో రిటైలర్స్ తర్వాత బ్యాంక్ ఇన్వెస్టర్స్ హోల్సేల్ ఇన్వెస్టర్స్ కంటే కూడా ఇండస్ట్రియల్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుందండి. సో సిల్వర్ ని ప్రత్యేకించి మనము గ్రీన్ ఎనర్జీ సెక్టర్స్ లో ఎక్కువగా వాడతారు. సో మీరు ఒక లాస్ట్ 3 years లో చూస్తే ఈ ఎలక్ట్రిక్ బైక్స్, తర్వాత సోలార్ ప్యానెల్స్, సోలార్ ఎనర్జీ, తర్వాత ఎలక్ట్రిక్ ఈవీ కార్స్, ఇలా గ్రీన్ ఎనర్జీ మీద వరల్డ్ వైడ్ ఫోకస్ పెరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగింది, దాని డిమాండ్ కూడా పెరిగింది. సో ఈ ఇండస్ట్రీస్ లో ఖచ్చితంగా కూడా సిల్వర్ యూటిలైజేషన్ ఉంటుందండి. అలాగే ఎలక్ట్రానిక్స్ కూడా, వేరియస్ ఎలక్ట్రానిక్ డివైసెస్ లో కూడా సిల్వర్ వాడతారు. సో సిల్వర్ అనేది డిమాండ్ ఈజ్ ఇంక్రీస్డ్ మోర్ దాన్ సప్లై. సో ప్రపంచవ్యాప్తంగా సో ఈ 2 ప్రధాన కారణాలతో పాటు మనం ప్రత్యేకించి చూసుకుంటే, మనం దేశీయంగా చూసుకుంటే ఆభరణాల మీద మోజు అనేది మనకు అంతకంతకు పెరుగుతూ పోతుంది. కానీ బంగారు ఈరోజు కొనే పరిస్థితుల్లో లేదండి. ప్రతి ఒక్క సామాన్యుడు కనీసం 1 తులమో 2 తులాలు కొనే సామాన్యుడు కూడా ఈరోజు అది కొనే పరిస్థితిలో లేరు. అలాగే సో వాళ్ళందరూ కూడా సిల్వర్ జ్యువెలరీ వైపు కొంచెం మోజు చూపించే, అంటే ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ ఆర్నమెంట్స్ మీద పెరుగుతున్న మోజు వల్ల రేట్ పెరుగుతుంది అనుకోవాలా, లేదా మీరు అన్నట్టుగా గ్రీన్ ఎనర్జీ సెక్టార్ లో కానీ ఇతర ప్రయోగాల్లో సిల్వర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ రేట్ ఇంత స్థాయిలో పెరుగుతుంది? డెఫినెట్ గా సెకండ్ కారణమే అండి. మీరు ఇండస్ట్రీ డిమాండ్ అనేది చాలా చాలా హెవీ, అది చాలా టన్స్ లో ఉంటుంది. సో ఇక్కడ రీటైలర్ గా మోజు పెరుగుతూ ఉంది. దానికి తగ్గట్టు సప్లై అనేది షార్టేజ్ వచ్చిందండి. సో కాబట్టి ఈ ఇంపాక్ట్ వచ్చేసి మనకు ఆర్నమెంట్ జ్యువెలరీ మీద కూడా పడుతుంది. సో సహజంగా చూసుకుంటే ఈ పీరియడ్ లో పెరగడం చూసుకుంటే మనకు దసరా దీపావళి పీరియడ్ లో దేశీయంగా మన దగ్గర దాదాపుగా బంగారు ఖరీదు ఎక్కువ ఉంటుందండి. ఈసారి జ్యువెలరీ అనేది, సిల్వర్ జ్యువెలరీ అనేది కూడా ఒక కారణం అయితే అవుతుంది. ఎందుకంటే చాలా ఆర్నమెంట్స్ ఇప్పుడు సిల్వర్ లో వచ్చి దాని మీద గోల్డ్ కోటెడ్ గా ఒక ప్రత్యేకించి మనకు జ్యువెలరీ షాప్స్ వచ్చాయండి. సిల్వర్ జ్యువెలరీ షాప్స్ రావడం జరుగుతుంది. ప్లస్ సిల్వర్ అనేది కూడా ఇప్పుడు మోస్ట్ వాల్యూడ్ ఐటమ్ అయింది. అంటే ఒక 10 ఏళ్ల క్రితం మనం అందరం చూసుకుంటే ఒక తులం 10 grams బంగారం 20,000 ఉండేది. ఈ రోజు 15,000 సిల్వర్ దాని స్థాయి ఆక్రమించింది. సో తర్వాత సిల్వర్ లో కూడా మీరు చూసుకుంటే, నేను ఫస్ట్ టైం విన్నాను మొన్న, మీరు కొనండి ఆర్నమెంట్, మీరు తిరిగి తీసుకొని వస్తే 55-60% వాల్యూ మీకు గ్యారంటీ అని ఇవ్వడం. ఇది కొంచెం మెంటల్ గా దేశీయ కస్టమర్లు, అంటే మన దేశంలో ఉండే కస్టమర్లు అందరికి కూడా ఏ ఐటమ్ తీసుకున్నా అవసరాల్లో దాన్ని వాడుకుంటే వాల్యూ వస్తుందా లేదా అనేది చాలా డౌట్. అలాంటి సిల్వర్ కి ఈరోజు వాల్యూ గ్యారంటీడ్ అనేది రావడం అనేది కూడా ఒక ప్రధాన కారణం అవుతుంది. బట్ ప్రధాన కారణాలు మనం చూసుకుంటే గిన బూలియన్ మార్కెట్ లో గిన మనం చూసుకుంటే ఈ అంతర్జాతీయంగా కూడా సిల్వర్ కి డిమాండ్ పెరిగిందండి ఫర్ వేరియస్ రీజన్స్. అది ప్రధానంగా ఈ రేట్ పెరగడానికి కారణం. సో ఎలా ఇప్పుడు ఎంతవరకు ఈ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంటుంది సార్? ఎందుకంటే లాస్ట్ 1 week నుంచి అయితే పైకే వెళ్తుంది, కానీ ఎక్కడ కరెక్షన్ జరుగుతున్న పరిస్థితి కనిపించట్లేదు. డెఫినెట్ గా నేను మొన్న ఒక అంచనా వేసినప్పుడు బంగారం 1.40, 1.50 పోయే లోపల సిల్వర్ 2 లక్షలు చేరే అవకాశం ఉందండి. మనం డేట్ ఎగ్జాక్ట్ గా స్పెక్యులేట్ చేయము, కానీ
సో డెఫినెట్ గా నేను అనుకున్న ప్రకారం అయితే ఇయర్ ఎండ్ నుంచి జనవరి అంటే విత్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్ ఇంకొక 30% గ్రోత్ సిల్వర్ అయితే ఉంది. అంటే చాలా మంది అనలిస్టులు ఏదో స్పెక్యులేటివ్ గా సిల్వర్ 5 lakhs అవుతుంది, సిల్వర్ 4 lakhs అవుతుంది అని అంటున్నారు. కానీ అంతర్జాతీయ డిమాండ్ అనాలిసిస్ చేసి చూసుకుంటే కనుక 2 lakhs అనేది చాలా త్వరగతిన పెరిగే అవకాశం ఉంది. సో కొద్దిమంది ఇన్వెస్టర్లు ఇన్ని రోజులు ఏదైతే డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారో సిల్వర్ వైపు కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే కొంచెం లాభపడే అవకాశం కూడా ఉంటుంది. రైట్ సార్, ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు జిఎస్టీలో డిస్కౌంట్స్ ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చాలా వస్తువులపైన రేట్లు తగ్గుతున్నాయి అంటున్నారు. కానీ బంగారం ఇటు సిల్వర్ ఈ రెండింటికి ఇది వర్తించదా? జిఎస్టీ ఎఫెక్ట్ ఏం పనిచేయదా? డెఫినెట్ గా వర్తిస్తుంది. కాకపోతే మీరు ఒక విషయం గమనించాలండి, మన ఇండియాలో అంటే ఇంకా జిఎస్టీ అంత గొప్పగా వర్తించదండి. ఎస్పెషల్లీ బంగారు, మీరు దేశీయంగా బంగారు చాలా మంది కొనుగోలు ఆభరణాల్లో కూడా ఎక్కువ శాతం మంది అనార్గనైజ్డ్ సెక్టార్ లో ఉంటుందండి. మీరు ఏ షాప్కి వెళ్ళినా కూడా గోల్డ్ లో వెసులుబాటు ఉంటుంది సార్, విత్ జిఎస్టీయా, వితౌట్ జిఎస్టీయా, విత్ బిల్లా, వితౌట్ బిల్లా, రకరకాలుగా ఉంటాయి. సో తర్వాత మీరు చూస్తే 3% అండి మనకి ఏషియన్ వ్యాట్ దాంట్లో ట్యాక్స్. సో మీరు చూస్తే ఈ మేకింగ్ ఛార్జెస్ తర్వాత తరుగు అంటారు డెప్రిసియేషన్, ఇవి దాదాపు 20-25% సెగ్మెంట్ ఉందండి. సో కాబట్టి ఈ ఎవరైతే దాన్ని సేల్ చేస్తున్న వెంటనే 3% ట్యాక్స్ ని కస్టమ్ డ్యూటీని అబ్జర్వ్ చేసుకుంటున్నారు. అంటే అది పాస్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రధానంగా గెయిన్ అవుతున్నది మేకింగ్ ఛార్జెస్ మీద, డెప్రిసియేషన్ మీద. దాదాపు ఒక ఆర్నమెంట్ మీరు తీసుకున్నారంటే 92.7 క్వాలిటీతో తీసుకున్నారనుకోండి మీరు, వాళ్ళు దాదాపుగా 20-30% దాని ప్రైస్ అదనంగా ఇస్తారు ఏటీ మేకింగ్ ఛార్జెస్ మీద. సో కాబట్టి అంత పెద్ద మనకు డిఫరెన్స్ కనపడదండి జిఎస్టీ మనకు తగ్గినా పెరిగినా కూడా ఈ గోల్డ్ వాటి మీద. ప్లస్ నేను ఇంతకుముందు చెప్పినట్టు దెర్ ఇస్ నో బిల్, దెర్ ఇస్ నాట్ క్వశ్చన్ ఆఫ్ ట్యాక్స్. కానీ కార్లు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, జిఎస్టీ వితౌట్ జిఎస్టీ కార్ కొనేకి ఆస్కారం లేదు. ఈరోజు మీరు మార్కెట్ లో ఎక్కడా కూడా వితౌట్ జిఎస్టీ కొన్ని వస్తువులు కొనలేరు. ఇన్సూరెన్స్ ప్రీమియం కొనలేరు వితౌట్ జిఎస్టీ, ఇవన్నీ కూడా. కానీ బంగారం అలా కాదండి. బంగారం ఇట్ కెన్ బి ట్రేడెడ్ బోత్ వేస్. కాబట్టి అంత పెద్దగా బంగారం అలా ఎక్సెప్షన్ అనుకున్నా కానీ వెండి పరిస్థితి కూడా అలా ఒక రోజులో 7,000 పెరిగింది, వెండి వారం రోజుల్లో ఆల్మోస్ట్ 20,000 పెరిగింది. అదే అంతర్జాతీయ అండి. ఏదైనా సరే మనం ఒక వస్తువు విపరీతంగా పెరుగుతుంటే మన దేశీయ డిమాండ్ కారణం కాదు. సో అంతర్జాతీయంగా దీని ప్రైసెస్ పెరిగాయండి. సిల్వర్ ప్రైసెస్, గోల్డ్ ప్రైసెస్ కూడా మనం డిటర్మైన్ చేసే స్థాయిలో లేము. ఎందుకంటే మాక్సిమం మ్యానుఫ్యాక్చరింగ్ జరిగేది ప్రపంచంలో ఇతర దేశాల్లో జరుగుతుంది. అక్కడ డిమాండ్, అక్కడ గ్రీన్ ఎనర్జీకి పెరుగుతున్న డిమాండ్ తో ఈ సిల్వర్ మార్కెట్ పెరిగింది. మనము కన్స్యూమర్స్ అండి, మనదంతా కన్స్యూమర్ మార్కెట్ కాబట్టి మనం ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతాం. సో కాకపోతే మనం కూడా ఇన్వెస్టర్స్ పరంగా ఆలోచిస్తే మీరు చేస్తున్న వీడియో ప్రకారంగా సమ్ పోర్షన్ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం అంటే కిలో బార్స్, నేను ఎప్పుడు కూడా ఆర్నమెంటల్ గా చెప్పానండి ఇన్వెస్ట్మెంట్ కూడా. సో మనము కొంత పోర్షన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సిల్వర్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. రైట్. అంటే ఇంకొక విషయం అండి, ఇప్పుడు వెండి గోల్డ్ ఈ రెండింటి మధ్య ఇంత పోటీ నడుస్తున్నప్పుడు ఇతర మార్గాలు ఏమైనా ఉన్నాయా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్కి సంబంధించి? స్టాక్ మార్కెట్ కాకుండా ఈ రెండు కాకుండా ఇంకేమన్నా మార్గాలు ఉన్నాయా? మీరు ఐ థింక్ ఇంత గొప్ప రిటర్న్స్ ఇస్తున్న మార్కెట్ లోకి మీరు ఎంటర్ అయ్యి ఇంకా వాటి బెనిఫిట్ పొందాలి డెఫినెట్ గా. కాకపోతే మరీ షార్ట్ స్పాన్ లో అబ్నార్మల్ గ్రోత్ ఉన్నప్పుడు నష్టపోయే అవకాశం కూడా ఉంటుందండి. అంటే సిల్వర్ చూస్తే మీరు ట్రెడిషనల్ గా కొన్నిసార్లు ప్రైస్ కరెక్షన్ జరిగింది, కిందికి వచ్చింది. గత 15-20 years గా చూసుకుంటే గోల్డ్ కన్సిస్టెంట్ గా పెరుగుతూ వచ్చింది, ఎక్కడ కూడా స్టీప్ డ్రాప్ లేదు. సిల్వర్ కొంచెం డ్రాప్ ఉన్నా కూడా 15% అబౌవ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందండి. ఖచ్చితంగా కూడా దేశీయంగా ఇన్వెస్టర్స్ ఈ మార్కెట్ వైపు చూడడం మంచిది. ఎందుకంటే మిగతా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా డాలర్ తో ముడిపడి ఉన్నాయండి. ఈ రోజు విదేశీ పరంగా మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా స్టాక్ మార్కెట్ లో కొద్ది గొప్ప డాలర్ తో ముడిపడి ఉన్నాయి. అమెరికా మార్కెట్ అబ్నార్మల్ గా కాన్ఫిడెన్స్ పోగొట్టుకుందండి లాస్ట్ 6 months లో. దానికి కారణమే డాలర్ వాల్యూ పడిపోవడం, దానికి కారణమే డాలర్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా వేరే వేరే మార్గాలు వెతుక్కోవడం, దానికి కారణంగానే ఈ బంగారం, వెండి, ఇతరాతుల వైపు మోజు పెరగడం. సో మిగతా సెగ్మెంట్స్ ఏదైనా ఉంది అంటే మనకు కన్సిస్టెంట్ గా రిటర్న్స్ రావాలి అంటే స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేయలేకుంటే సెకండరీ మనకు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకొని వాటి మీద బెనిఫిట్ తీసుకోవడం ఒక ఆస్కారంగా ఉంది. మీరు అన్నట్టుగా ఇప్పుడు 1,50,000కి బంగారం, 2 లక్షలకి సిల్వర్ రీచ్ అవ్వాలంటే
అందాజాగా ఎంత టైం పట్టొచ్చు? సో అంటే మనము ట్రెండ్స్ చూసుకుంటా పోతే గిన మనం సిల్వర్ గ్రోత్ కానీ గోల్డ్ గ్రోత్ కానీ ఈ అబ్నార్మల్ హైకింగ్ కన్సిస్టెంట్ గా ఉండకపోయినా కూడా ఇంకొక 6 months టైంలో అయితే డెఫినెట్ గా చేరే అవకాశం ఉందండి. అది కూడా దాదాపు 30% గ్రోత్ ఇన్ 6 months అంటే ఇది ఆల్సో వెరీ అబ్నార్మల్ అండి. సిల్వర్ కి అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే దాని డిమాండ్ నాట్ జస్ట్ ఆర్నమెంటల్, నాట్ జస్ట్ ఇన్వెస్ట్మెంట్, బట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ పర్పసెస్. సో ముడి సరుకు లాగా అది. కాబట్టి సిల్వర్ కి కొంచెం ఎక్కువగానే ఉందండి గోల్డ్ కంటే. రైట్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది గోల్డ్ మార్కెట్ అలానే సిల్వర్ మార్కెట్ రాబోయే 6 నెలలు కూడా కన్సిస్టెన్సీ గ్రోత్ ఉండేటువంటి అవకాశం ఉందంటారు. ఇక సిల్వర్ వినియోగానికి సంబంధించి ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్కి సంబంధించిన ఇండస్ట్రీస్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో సిల్వర్ వినియోగం పెద్ద ఎత్తున పెరిగింది. అంతర్జాతీయంగా దీని ధరలు కూడా పైకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చాయిస్గా ప్రశాంత్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.